నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అయితే ఓయూ లీడర్ అయిన ఉదయ్ కుమార్ అన్న ఏఐఎస్ఎఫ్ నుంచి ఉన్నారు. అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. చెప్పండి. అన్న, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి వాక్యాలను మీరు ఎలా చూస్తున్నారు అసలు? అంటే ఇవి తల్లిపాలు తాగి తల్లిని గుద్దినట్టుంటాయి అన్నట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఏ సోషల్ మీడియాను అయితే ఉపయోగించిండో అదే సోషల్ మీడియాను, అదే డిజిటల్ మీడియాను ఆయన ఆ డిజిటల్ మీడియాపై తీవ్ర అక్కసు వెళ్ళగక్కడం అంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న విధి విధానాల పట్ల విపరీతమైన ప్రచారం జరిగింది డిజిటల్ మీడియాని. దాని ప్రభావాల వల్లనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భం. అదే సందర్భ నేపథ్యంలో ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేరు, విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేరు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేరు. కాబట్టి డిజిటల్ మీడియా అనేటువంటిది మీ తప్పును ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాబట్టి దానివల్ల మీకు తీవ్రమైనటువంటి అక్కసు వెళ్ళగక్కేటువంటి క్రమం. ఇవాళ మీరు గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావాలని మేము ఏఎస్ఎఫ్గా ఆహ్వానించే క్రమంలో ఆనాడు ఉన్న వీసీ గారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మేము ప్రజాస్వామ్య విలువ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాపాడాలని ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేసిన సందర్భం ఇక్కడ. మరి ఇదే నేపథ్యం నుంచి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా సర్క్యులర్ ఏపీయడము, ఉద్యమాలు చేయొద్దనండి, ఇది మీ మూర్ఖత్వం. కాబట్టి అవకాశవాద రాజకీయాలతోటి, మీరు ఆధిపత్య స్వభావాలతోటి ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ మాటలు డిజిటల్ మీడియా మీద వాపసు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అన్న, డిజిటల్ మీడియా చాలా సార్లు నిరుద్యోగులకు కానీ ఎక్కడ కానీ అసలుకి మద్దతు తెలుపుతుంది. మళ్ళీ అదే డిజిటల్ మీడియాని ఎన్నో మాటలు కొన్ని అన్నారు. మరి అసలుకి ఆ మాటలను మీరు సంఘీభవిస్తారు అసలు? ఆయన మాటలు వాపసు తీసుకోవాలంటున్నా. ఇప్పుడు మీకు ధర్మస్థలి లాంటి ప్రాంతాలలో 400-500 మంది చనిపోయారంటే మెయిన్ మీడియా ఎంత ముందుకుందో మనం చూస్తున్నప్పుడు, దానికంటే ముందు ఒక 1000 రెట్లు మేము డిజిటల్ మీడియాని ప్రపంచానికి తెలియపరుస్తుంది. తెలంగాణ గడ్డ నుంచి అక్కడ ఎన్నో డిజిటల్ మీడియాలు వెళ్ళి ప్రపంచానికి సమస్యను చూపిస్తున్న సందర్భం. ఇవాళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ రకంగా మాట్లాడడం అనేది, అంటే ముఖ్యమంత్రి కళ్ళ ఊపిస్తలేవా? విచక్షణ కోల్పోయిందా? రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు డిజిటల్ మీడియా వాళ్ళ గురించి? అంటే కనీస పరిజ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది నీ స్థాయికి తగదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోండి. లేని పక్షంలో ఇది ఒక డిజిటల్ మీడియా ఉద్యమం అనేది ప్రజా ఉద్యమంగా మారితే గనక మీ యొక్క ముఖ్యమంత్రి పదవి అనేది కాలగర్భంలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అన్న, మొన్నైతే డిజిటల్ మీడియా పైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. మరి ఆ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు అసలు? ఆయన ఎట్లా అంటే, ఆయన నిజంగానే అట్లే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అని అంటే, రేవంత్ రెడ్డి అనేటోనికి సంబంధించిన 6 గ్యారెంటీల గురించి నిత్యం జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేది మీరే. 420 హామీలను నిత్యం తెల్లారలేస్తే గుర్తు చేసేది మీరే. లగచర్ల ఇష్యూ గురించి మాట్లాడింది కూడా మీరే. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూలో 400 ఎకరాలు అప్పనంగా వేరే వాళ్లకు అప్పచెప్తుండు అని చెప్పేసి నిత్యం జనాలకు తెలియజేసే ప్రయత్నం చేసింది మీరే. మాలాంటి నిరుద్యోగుల కోసం నిలబడ్డది కూడా మీరే. అండ్ సేమ్ టైము మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడేది కూడా మీరే. మాకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడేది మీరే. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అనేటోనిది బట్టలు చింపి బజార్లో కూర్చోబెడుతుంది ఇలా డిజిటల్ మీడియానే. మరి అలాంటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు. ఆ ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడిండు. ఊళ్ళలోకి పోయంగానే జనాలు, నేను ఒక ఊళ్ళోకి పోయినా, నేను మొన్న రీసెంట్లీ ఒక ఊరికి పోతే, నాయన పెద్ద మనిషి ఏం నడుస్తుంది అని అంటే, అని ఫోన్ తీసి చూపెడుతుండు. గిదా అనయ్య రేవంత్ రెడ్డి చేస్తే సెంట్రల్ యూనివర్సిటీలో భూములు 400 ఎకరాల భూములను వేరే వాళ్ళని అమ్ముతున్నాయన చూడు, అక్కడ నెమ్మలు ఎట్లా అరుస్తున్నాయి, జింకలు ఎట్లా ఉరుకుతున్నాయి అని చెప్పేసి చూపెట్టిండు. అని అంటే అది డిజిటల్ మీడియా ఎఫెక్టే. ఎట్ ద సేమ్ టైం ఇంకో ఒక పెద్ద ఆమె దగ్గరికి పోయి అడిగితే కూడా ఆమె దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఆమె కూడా చూపెట్టింది. ఏం చూపెట్టింది? ఇక్కడ హైడ్రాకి సంబంధించిన ఇల్లు కూల్చేస్తున్నారు అని అంటే నిత్యము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టలిప్పే ప్రయత్నము డిజిటల్ మీడియా చేస్తుంది. కాబట్టి దీన్ని అరికట్టాలి, దీన్ని ఎట్లనని చెప్పేసి వీళ్ళ మనోస్థైర్యం మీద, వీళ్ళ మనోధైర్యం మీద, వీళ్ళ మానసిక స్థితి మీద కొట్టాలని చెప్పేసి భాగంగా ఇవాళ చెంప చెల్లుమనాలని చెప్పేసి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళల్లో చెంప చెల్లుమనిపిస్తారు. కాబట్టి ఆయన గుర్తొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ఇలాంటి పనికిమాలిన మాటలు, ఇలాంటి నీచమైన మాటలు, ఇలాంటి నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు అక్క. ఇది చాలా దారుణము, ఇది హేయము. మేము విద్యార్థి విభాగంగా కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, మేము ఉద్యమకారులమే, మేము ఉద్యమాలు పనిచేస్తామే. మా యొక్క అండదండలు మీకు 100%, 200% ఉంటాయి. ఇలాంటి లుచ్చగాలను దించిన గడ్డ ఇది. ఎలాంటి ప్రభుత్వాలను కూల్చిన జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ పుట్టిన నేలడ ఇలాంటి హేయమైన మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము భావిస్తా ఉన్నాం.
డిజిటల్ మీడియాని మొత్తం అసలకి చాలా అనుచిత వాక్యాలు చేశారు అసలకి. ఆ రోజు చూస్తే అసలకి డిజిటల్ మీడియా గురించి, డిజిటల్ మీడియా లేనిదే ఏది లేదు అసలు. నిజంగా చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ మీకు కన్నా గాని మీకు మీకు ఒకటి చెప్తా అక్క. మీకు ఈళ్ళేం చేసిరనంటే రేవంత్ రెడ్డి అనేటోనికి ఎవలు మంచోళ్ళు, ఎవలు చెడ్డోళ్ళు అనేది ఇప్పుడు మనకు తెలవాలె. ఇప్పుడు రాణా అయూబి అనేటామె ఈమె పక్క రాష్ట్రమా ఆమె అక్క. హ్మ్. మీకు ఒకసారి చూపిస్తాను. పక్క రాష్ట్రమా ఆమె. ఈమె కూడా జర్నలిస్టే. హ్మ్. ఈమె కూడా ఏదో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడో పనిచేస్తలేదు ఈమె. ఈమె కూడా మీలాంటి జర్నలిస్టే. ఈమె ఏం చేస్తుంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నది కదా. మరి గీడ నీ అహం లేదా? ఈడ నీకు సంబంధించిన ఆత్మగౌరవం తగ్గలేదా? వాళ్ళకేమో పక్క రాష్ట్ర పోనికో ఓ గౌరవం ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు సన్మాన కార్యక్రమం చేస్తావు. ఈ యొక్క గడ్డ మీద పుట్టినోళ్ళు, ఇక్కడ పెరిగినోళ్ళు, ఇక్కడ నీళ్ళాగి ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి కారకులైన వాళ్ళని ఇవాళ నువ్వు నీచంగా ఏమైనా పదజాలంతో మాట్లాడమని నిన్ను ఎట్లా చూడాలి? ఒక మతి స్థిమితం కోల్పోయి ఒక పిచ్చోళ్ళ లెక్క వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలి మనం? పక్క రాష్ట్ర పోలేమో ఇట్లా. ఇదే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రాహుల్ గాంధీకి సంబంధించిన ఆయననేమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. ధ్రువరాతి అని మీకు తెలిసే ఉంటుంది. ధ్రువరాతి అనేట ఆయన కూడా ఒక యూట్యూబరే. మరి ఆయనకేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడున్న యూట్యూబర్లనేమో ఈ రేవంత్ రెడ్డి తిడతాడు. ఇదెక్కడి కథ అని అడుగుతున్నాం మేము. అరే నీ గురించి నువ్వు ఇచ్చే హామీల గురించి మాట్లాడినందుకు వీళ్ళు తిడుతున్నావా, లేకపోతే నిన్ను నిత్యం జనాల మీద నీ దగ్గరకు వచ్చి వాళ్ళు బట్టలిప్పి వాళ్ళకి బరాబర్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు తిడుతున్నావా? దేనికి తిడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రేపటి రోజున నువ్వు ఎట్లెక్కినవో అట్లే దించుతారు. అదే విధంగా అప్పుడెప్పుడో జమానాల కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల క్రితం ఉండేదట తెలంగాణలా అనే స్థాయికి తీసుకొస్తారు ఈ యూట్యూబర్లు కానీ మీడియా జర్నలిస్టులు. ఆ స్థాయికి పోతావు బిడ్డ, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అన్న, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా చూస్తున్నారు అసలు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులు మేము వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ప్రజల యొక్క గొంతు అయిన డిజిటల్ మీడియా మీద రేవంత్ రెడ్డి పదే దాడి చేస్తుండు. ఈ దాడి తెలంగాణ సమాజము పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగ మూల స్తంభాలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, తర్వాత ఫోర్త్ సెషన్ మీడియా, ఆ ఫోర్త్ సెషన్ మీడియా ప్రజల గురించి బంద్ చేసి పాలక వర్గం చేస్తున్న కుట్రలకు మద్దతు తెలుపుతున్న సందర్భంలో డిజిటల్ మీడియా ఇక్కడున్న తెలంగాణ సమాజానికి, పేద వర్గాలకు నాయకత్వం వహించి ఈ ప్రజల హక్కుల గురించి మాట్లాడుతుంది. ఎవడైనా సరే పేదోని హక్కుల గురించి మాట్లాడితే పాలకునికి కంటపడదు. కాబట్టి ప్రజల యొక్క హక్కులను కాలరాయడం అంటే డిజిటల్ మీడియాని తొక్కడమైన సందర్భంలో డిజిటల్ మీడియా మీద దాడి చేస్తుండు. అది మేము డిజిటల్ మీడియా మీద దాడిగా చూస్తలేము, అది తెలంగాణ సమాజం మీద దాడిగా చూస్తున్నాం. మీ మీడియా తెలంగాణ సమాజం కోసం ఉంది. మీరు తెలంగాణ సమాజం కోసం కొట్లాడిరు తప్ప శాటిలైట్ మీడియా, పెట్టుబడిదారు పత్రికలు ఎప్పుడు కూడా ఈ సమాజం గురించి మాట్లాడలేదు. కాబట్టి మేము దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ మీకు పూర్తి స్థాయిలో కూడా మా మద్దతు తెలియజేస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమనంటే ఇది తాతల కాడికి వెళ్ళా జర్నలిస్టులు అని పేరు పెట్టుకుంటున్నారు ముందు నుంచి. అసలు ఈ రాని వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతున్నారు అని అంటున్నారు. మరి దానికి ఏం తెలియదు, నువ్వే ముఖ్యమంత్రి అయినవే. డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం డిగ్రీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మరి నీకేముందని తాతల కన్నా ముఖ్యమంత్రి ఎట్లయితే నువ్వేమైనా మీ అయ్య ముఖ్యమంత్రిరా? నువ్వేమైనా మీ తాత ముఖ్యమంత్రిరా? నువ్వెవడు అసలు? తప్పు కదా. మేము దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మేధావులు సమాజం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పెట్టుబడిదారులకు ఏజెంట్గా రేవంత్ రెడ్డి ఉండు, పేద వర్గాలకు నాయకత్వంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఉంది. కాబట్టి మా మద్దతు పూర్తి స్థాయిలో మీకే ఉంటుంది. రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే వాడు అగ్గితోని గోక్కుంటుండు. డిజిటల్ మీడియాతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా ముందుకు రాలేదు. అట్లా ఏమా హేమిలు వీగినావు, నువ్వెంత, నీ బతికెంత, నీకమ్మ కూడా తినిపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇటీవల మనకి ఈరోజు ఒక మెసేజ్ రిలీజ్ అయింది రాజగోపాల్ రెడ్డి నుంచి. మనకి ఏమిటంటే డిజిటల్ మీడియాకి నేను మద్దతు తెలుపుతున్నాను కూడా ఆయన ఒక మెసేజ్ పెట్టారు. మరి దానికి రాజగోపాల్ రెడ్డికి ఉన్న అవగాహన రేవంత్ రెడ్డికి లేదు. రాజగోపాల్ రెడ్డి ఉద్యమం నుంచి వచ్చినాడు, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ నుంచి వచ్చినాడు. బ్లాక్ మెయిల్కి ఉద్యమకారం తేడా లేదా? చెప్పండి. రేవంత్ రెడ్డి లైఫ్ హిస్టరీ బాధాకర విషయం అంటే తెలంగాణ సమాజం ఒక దొంగను ముఖ్యమంత్రి చేసుకుంది. ఈ సమాజం అంతా చూసిందిగా, నోట్ల కట్టలతో దొరికిన దొంగ ఆయన కూడా డిజిటల్ మీడియా మీద మాట్లాడడం అంటే దేంతో నవ్వాలి చెప్పండి మీరు? ఇది ఘోరం. రేవంత్ రెడ్డి అసలు ఏంది, ఆయన కథ ఏంది? రేవంత్ రెడ్డి కూడా మీడియా మీద అవాకులు చౌకాలు చేస్తుండు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇచ్చిన కుర్చీ అది డిజిటల్ మీది. మీరు నిరుద్యోగులు కలిసి కేసీఆర్ దింపి ఈయన గద్దెనెక్కిస్తే వీడు మీకు తెలంగాణ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేకూరుస్తాను మీరు ఆలోచన చేసి మీరు ఈయనను గద్దెనెక్కిస్తే గద్దెనెక్కినోడు మీకు గొంతుకు వస్తుండు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని
వాడు ఏమీ చేయలేడు. మీకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మీకు అందరికి కూడా మా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే డిజిటల్ మీడియాలో జూనియర్, సీనియర్, మెయిన్ స్ట్రీమ్‌లో కూడా అలా ఇలా సీనియర్ అనేది ఇవ్వాలి అని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినారు రేవంత్ రెడ్డి గారు. మరి దానికి ఎలా అంటారు? డిజిటల్ మీడియాలో సీనియర్ జూనియర్ అనేది డిజిటల్ మీడియా ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. రేవంత్ రెడ్డి మన చట్టం చెప్తారు డిజిటల్ మీడియాలో పలానా ఆయనకు సీనియర్ ఉండాలని. కింది స్థాయి నుంచి పనిచేసిన వాళ్ళు సీనియర్ పోస్ట్కి వస్తే సీనియర్గా ఉంటారు, లేకపోతే జూనియర్ పోస్ట్. నువ్వు ఎవరు చెప్పు, నీకు వాళ్ళు ఇష్టం ఉన్నది. ఇప్పుడు డిజిటల్ మీడియా పెట్టుకుని నేను ఒక మాట అంట, డిజిటల్ మీడియా కూడా సమాజానికి ఉపయోగం లేకపోతే మీరు బ్యాన్ చేయండి, మేము దాన్ని మద్దతు తెలుపుతాం. ఇంతమందికి ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన 7వ తరగతి పోరని తీసుకొచ్చి కూడా అంత గలీజ్గా అడుగుతారు. వాళ్ళని బ్యాన్ చేయి. వాళ్ళకి సమాజానికి ఉపయోగం లేదు. సమాజానికి ఉపయోగం ఉన్న వాళ్ళకు మద్దతు తెలపండి. కానీ సమాజానికి ఉపయోగం ఉన్న వాళ్ళకి గొంతు నొక్కేస్తా అంటే మేము ఊరుకుంటామా? కాదు కదా. ఇప్పుడు నువ్వు చాలామంది ఇప్పుడు ధర్మస్థలం ఉంది, అక్కడ ఆ సంఘటన జరుగుతున్నప్పటి నుంచి డిజిటల్ మీడియా లేదు కదా. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఇష్యూ జరుగుతుంది కదా. మరి శాటిలైట్ మీడియా ఏం బీకింది? మరి చెప్పాలి కదా. చెప్పండి మరి. దానికి బాధ్యత ప్రభుత్వాలది కదా. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి సాధారణ పౌరులకు కూడా ప్రశ్నించే అలవాటైంది. ఆ ప్రశ్నతోని ప్రభుత్వాలు గజగజలు వణుకుతూ డిజిటల్ మీడియా మీద దాడి చేయాలని చూస్తున్నాయి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం కూడా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మన రెండు రోజుల క్రితం డిజిటల్ మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని ఎలా చూస్తున్నాను అన్న? అసలు డిజిటల్ మీడియా అనేది తెలంగాణలో ఒక్కగానే లేదు, దేశం అంతా డిజిటల్ మీడియా ఉన్నది. మన ధర్మస్థల్లో అన్ని శవాలను కుప్పలు అయినటువంటి విషయాన్ని బయటకు తీసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, డిజిటల్ మీడియానే. రైతులు హర్యానా అదేవిధంగా పంజాబ్ నుంచి ఢిల్లీ నడుబొడ్లకు వస్తే దేశవ్యాప్తంగా దాన్ని యూజ్ చేసింది డిజిటల్ మీడియానే. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని ఇమీడియట్గా ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చైనా ప్రలోభాలకు లొంగకుండా కమిషన్లకు పోకుండా డైరెక్ట్గా పోయి ధైర్యంగా రిపోర్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందంటే అది డిజిటల్ మీడియా సోదరులకే. అయితే డిజిటల్ మీడియా అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపల్లె. వీళ్ళంతా కూడా గతంలో TV9, V6, టీ న్యూస్ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో పనిచేసి అక్కడ కొంత ఒత్తిళ్లు తట్టుకోలేక స్వేచ్ఛగా జర్నలిజాన్ని ముందు తీసుకుపోవాలి, మరింత చైతన్యవంతంగా దీన్ని ప్రజల సమస్యలను పరిష్కరించాలి, తెలంగాణ కోసం పోరాడే వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ ప్రజాస్వామీకరించుకోవాలనేటువంటి అంశంలో భాగంగానే వీళ్ళు ఇలా స్వచ్ఛందంగా ఒక వాయిస్ వినిపించాలని చెప్పేసి డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళంతా కూడా మంచి మేధావులు, ఇంటెలెక్చువల్స్, బీటెక్ చదివి, డిగ్రీ చదివి, ఎంటెక్ చదివి, PhD చేసి ఒక ప్యాషన్ తోటి డిజిటల్ మీడియాకి వచ్చిన వాళ్ళు. ఇలా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాళ్ళు, ప్రభుత్వాలను పడగొడుతున్న వాళ్ళు, కొత్త ప్రభుత్వాలను తీసుకొస్తున్న వాళ్ళు. మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ వచ్చిందంటే ప్రధాన పాత్ర డిజిటల్ మీడియాదే. ఇలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి మానవ వనరుల సంపద ఈ తెలంగాణకు ఉండడం మీ యొక్క అదృష్టం అని చెప్పేసి మీరు మాట్లాడుకోవాలి. వీళ్ళందరినీ పిలిచి అప్రిషియేట్ చేయాలి మీరు. కానీ వీళ్ళ మీద మీరు వాళ్ళ భాష సరిగా లేదు, వాళ్ళ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నారు, సీనియర్ జర్నలిస్ట్ గౌరవం ఇస్తలేరు. సీనియర్ జర్నలిస్ట్ ఎప్పుడు కూడా మీకు కంప్లైంట్ చేయలేదు, వీళ్ళు సీనియర్ జర్నలిస్ట్ మంచిగానే ఉన్నారు కలిసి. సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళ మధ్య ఒక విభజన ఇచ్చే ప్రయత్నం మీరు చేయకండి. సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, మీరు ప్రలోభాలలో ఏం పడరు, మా తమ్ముళ్ళే వాళ్ళంతా చెప్పేసి గౌరవిస్తారు. కానీ మీరెందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుండు, పొద్దున్న దాకా పోయి బైక్ వేసుకొని పోయి ఆ ఘర్షణలల్లా, లాఠీ చార్జీలల్లా, టియర్ గ్యాస్ బుల్లెట్లల్లా, ధర్నాలల్లా, ఆందోళనల్లా వాళ్ళు భాగస్వామ్యం అవుతూ కొన్ని లాఠీ దెబ్బలు తింటూ ఆ పొల్యూషన్లో తిరుగుతూ ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని, మైకులు ఖరాబ్ చేసుకొని, బండ్లు ఖరాబ్ చేసుకొని అలసిపోయి అచ్చిట్లా కూర్చుంటే కాళ్ళ మీద కాలు వేసుకుంటే ఇబ్బంది ఏంది మీకు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నారు. నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. మనం అల్లు అర్జున్ పిలిచినావు, నువ్వు డయాస్ మీదకి పిలిచి గద్దరావాడు ఫంక్షన్లో ఆయన ఏం మాట్లాడతాడు? ఎర్రచందనం స్మగ్లర్ అనేటువంటి పుష్ప అనే ఒక సినిమా తీస్తాడు. ఆయన ఏమంటాడు? ఓ ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాళ్ళ మీద నేను కాలు వేసుకున్నా, మీకే నొప్పి అని చెప్పేసి అని మాట్లాడతాడు. ఆయనేమో ఈరలు కొడతారు, విజిల్స్ వేస్తారు. మరి ఇంత తిరిగి అలసిపోయినటువంటి జర్నలిస్ట్ సోదరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కాలు వేసుకుంటే మీకేం ప్రాబ్లం? ఆత్మగౌరవానికి సింబలే కదా. మరి అదే రానా అయ్యూబ్ ఉన్నది, గుజరాత్లో స్టింగ్ ఆపరేషన్ చేసింది నరేంద్ర మోడీ మీద. ఆమె వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకునే కూర్చున్నది. మరి కాళ్ళ మీద కాలు వేసుకోకమ్మా తీయని అంటావా? కాళ్ళ మీద కాలేసుకో ఏతనడం ఆధిపత్యానికి సంబంధించిన సమస్య అది. అట్లాంటి ఆధిపత్య ధోరణిలో చెల్లవి తెలంగాణలో అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో మీరు మీడియా మిత్రులను ఏదైతే వెకిలి మాటలు మాట్లాడుతూ చెంప పండు కొడతా అని చెప్పేసి మాట్లాడారు. చెంపల పండు కొట్టుకుంటే ఓ చెంప కొడితే ఇంకో చెంపను చూపించాలనేటువంటి గాంధీ సిద్ధాంతంతో ఆధారపడి పనిచేస్తున్నటువంటి పార్టీ మీది. మరి మీరు ఎట్లా కిందికి తీసి చెంప పండు చెల్లెలు కొడతా అని చెప్పేసి మాట్లాడతారు? ఈ చెంపల పండు కొట్టుకుండు, ఈ తన్నుకుండు, తిట్టుకుండు ఇది తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ భాష కాదు. మీరేం మాట్లాడుతూ ఉన్నారు? జగదీష్ రెడ్డిని తొక్కుద పాతాళంలో పోతామని చెప్పేసి, ఇలా కవిత మాట్లాడుతుంది లిల్లీపూట్ రాజకీయాలు అని చెప్పేసి, మళ్ళీ మాట్లాడతారు కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడుతుంది. నాయకులు సరైన భాష మాట్లాడండి. మీరు ఫస్ట్ నాయకులు సరైన భాష మాట్లాడితే ఆ తర్వాత ఫాలో అయ్యేటువంటి ప్రజలు కూడా సరైన భాష మాట్లాడతారు. మీరు సరైన భాష మాట్లాడకుండా ప్రజలు అంటే ఎట్లా? డిజిటల్ మీడియా సోదరులు అంటే ఎట్లా? తక్షణమే మీరు డిజిటల్ మీడియా సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి OU విద్యార్థుల తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ రోజు ఒక ట్వీట్ పెట్టినారు. నేను డిజిటల్ మీడియాకి మొత్తం మద్దతు తెలుపుతున్నాను కూడా అన్నారు. ఆ వాక్యాలను మీరు ఎలా చూస్తున్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బాగా ఆలోచించి డిజిటల్ మీడియాకు మద్దతు తెలుపుతున్నాం, ముఖ్యమంత్రి వారి వ్యాఖ్యలు సరైన కావని చెప్పేసి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు, ఇలా గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే, అదేవిధంగా సర్పంచులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరికీ తెలుసు. అందరూ డిజిటల్ మీడియా వైపే ఉంటారు ఇలా. ఎందుకంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఇలా ప్రభుత్వాలను మార్చేటి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేటి డిజిటల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. వాళ్ళందరూ ఎంతో సహకారం చేసిళ్ళు. ఇలా ఒక ఆమెకు పింఛన్ వస్తలే అంటే డిజిటల్ మీడియా తీసుకుపోయింది, ఒక ఆయన భూమి కబ్జా అయిందంటే డిజిటల్ మీడియా తీసుకుపోయింది, ఓ మహిళ మారుమూల ప్రాంతాలు అత్యాచారం గురైందంటే డిజిటల్ మీడియా తీసుకుపోయింది, ఓ భూమి హైడ్రాలో కొట్టుకుపోయిందంటే డిజిటల్ మీడియా తీసుకుపోయింది. ఇలా మీ పథకాలను డిజిటల్ మీడియా తీసుకుపోయారు, పథకాల పట్ల ప్రజల అభిప్రాయాలు ఏదైనా డిజిటల్ మీడియా తీసుకుపోయింది. ఇంత కృషి చేసిన డిజిటల్ మీడియా మీద మీరు మాట్లాడితే ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు? మీకు ఎవరు సపోర్ట్ చేయరు. మీరు బాధ్యతాయుతంగా మాట్లాడాలి, వీధి రౌడీ లెక్క మాట్లాడితే సరైనది కాదు. మీరు నాయకత్వం వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే వీధి రౌడా మీరే తెలుసుకోవాలి. మీ నాయకులే ఇలా సరైనది కాదంటున్నారు. కాకపోతే మీ అంతరార్థం ఏంటంటే నా ప్రభుత్వం ఒకవేళ కూలిపోతే డిజిటల్ మీడియా వల్ల కూలిపోతున్నటువంటి ఒక భయం మీకు ఉంది కాబట్టి ఇలా డిజిటల్ మీడియాపై మీరు బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తారు డిజిటల్ మీడియా పాత్ర ఏంది, ప్రభుత్వాల పాత్ర ఏంది, ఫోర్త్ ఎస్టేట్ అని ఏం మాట్లాడుతూ ఉన్నాం. అసలు డిజిటల్ మీడియా ఏం లేదు, మీడియానే మొత్తం కూడా వాస్తవ మీడియానే వీళ్ళది. ఎక్కడైనా కమిషన్ తీసుకున్నారా? మేమైతే ఛానల్ కూడా పోయాలి. స్కాలర్షిప్ల మీద పోరాటం చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాటం చేసినాం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసినాం. మరి మమ్మల్ని మొత్తం కూడా కవర్ చేసింది వీళ్ళే. పాపం లాఠీ దెబ్బలు తిన్నారు కొంతమంది మీడియా సోదరులు అయితే. నెట్టేస్తాడు దూరం పడిపోయారు కొద్దిమంది, వాళ్ళ మైకులు ఖరాబ్ అయినాయి, డ్రెస్సులు నిగిపోయినాయి. వాళ్ళంతా కూడా మా కోసం పనిచేసిన విద్యార్థుల కోసం. మరి ఎన్నడూ కూడా ఒక ఛాయ్ కూడా తాగలే, ఒక పెట్రోల్ కూడా వాళ్ళ పైసలు ఇవ్వలే. ఇంత నిష్పక్షపాతంగా ఎట్లాంటి ఏమి ఆశించకుండా కొవ్వొత్తు లెక్క కరిగిపోతూ ఇలా పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా సోదరుల మీద మీరు ఇట్లాంటి మాట్లాడడం సరైనది కాదు. ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కోమారెడ్డి వ్యాఖ్యలు సరైనవి. అదేవిధంగా విద్యార్థులుగా మేము కూడా చెప్తా ఉన్నాం, అందరం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తాను. అయితే ఇంకొక చిన్న సూచన తెలుసుకున్న డిజిటల్ మీడియా సోదరులకు, మీరు కూడా కొన్ని సమాజానికి ఉపయోగపడని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మీరు కూడా అట్లాంటి వాళ్ళ కూడా డిజిటల్ మీడియా కొంత చెడ్డపేరేటువంటి అవకాశం ఉంటుంది. ఏంది వాళ్ళు ఏదో చిన్న పిల్లని పట్టుకొని నీకు ఎంతమంది అమ్మాయిలు పడతారు, నీకేం సీక్రెట్ ఉందంటే ఆయన ఏదో నీ పామును చుట్టుకున్నా, నాకేదో కనికట్టున్నది, తాయెత్తున్నది, లేకపోతే అఘోరి ఇష్యూ, ఏం సమాజానికి ఉపయోగపడే కొన్ని విషయాలు మాత్రం మీరు తీసుకురాకండి. రైతుల విషయాలు, కార్మికుల విషయాలు, విద్యార్థుల విషయాలు, మహిళల విషయాలు, ప్రభుత్వ పాలసీలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా ఉద్యమాలు, ఇలాంటి విషయాలు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకోపోండి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా మీరు పనిచేయండి. ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేయండి తప్ప కొన్ని పనికిరాని విషయాలు మీరు ముందు తీసుకొస్తే ఇది జర్నలిస్ట్ సమాజం మీద ప్రభావితం చేసేటువంటి అంశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మొదటగా ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.